అది ఒక వండర్. రియల్ గా చూస్తే ఏదో నిజంగానే ఒక పెద్ద సూపర్ మ్యాన్ వచ్చి ఒక ఇల్లుని తీసి ఇలా రివర్స్ లో కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అంత ఎఫెక్టివ్ గా బాగా కట్టారు. గైస్ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారనమాట. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాము. సో వీఆర్ హియర్. ఏమేమి పెడుతున్నారు చూపిస్తాం మీకు. ఎగ్ వైట్ అండ్ వెజ్జీస్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్ అంట, టర్కీ సాసేజ్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, బిస్కెట్స్, సాసేజ్ గ్రేవీ, సినమన్ స్వీట్ రోల్స్. ఇవన్నీ కూడా సినమన్ స్వీట్ రోల్స్. ఇదంతా బేకరీ సెక్షన్. బనానా ఇచ్చాడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బనానా పెట్టాడు. సిరియల్స్, ఫ్రూట్స్ అండ్ జ్యూస్. మార్నింగ్ జ్యూస్ అనమాట. ప్యాన్ కేక్స్ రెడీ చేద్దామని చెప్పి ఇక్కడ ఓకే బటన్ నొక్కితే ప్యాన్ కేక్ రెడీ అయ్యి 1 minute వస్తుందంట. ఆడ దోశలాగా పడింది చూడండి. ఆడ దోశలాగా ప్యాన్ కేక్ వేసాడు. సో అది ఇక్కడి నుంచి పెట్టించి ఇక్కడ ప్లేట్లో పడుతుంది. అదే బటన్ నొక్కితే 1 minute ఫ్లాట్ ప్యాన్ కేక్ రెడీ అయ్యి ప్లేట్లో పడుతుంది. దాట్స్ ది ప్యాన్ కేక్. సో అలా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయి పైన ఇలా మ్యాపిల్ సిరప్ కానీ ఇట్లా ప్యాన్ కేక్ సిరప్ కానీ వేసుకుంటే మస్తు ఉంటుంది. హనీ కైండ్ ఆఫ్ హనీలానే ఉంటుంది. గాయస్ అమెరికాలో ఉన్న గాయస్, ఇండియాలో ఉన్న గాయస్, వచ్చేసినాం మళ్ళీ బీచ్కి వచ్చేసినాం. ఏం చేద్దామంటావు మరి? ఇవాళ ఎండలో ధూమ్ధాం చిల్ అయిదాం. ఏం దోస్తులు, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. ఏమంటారు? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. సెకండ్ డే ఆఫ్ పనామా ఫుల్గా ప్రిపేర్డ్గా వచ్చాం. నిన్న వర్షంలో బిస్కెట్ అయింది. బీచ్లో బాగా శాండ్తో చిరాకుగా వచ్చి పైకి వెళ్ళి రూములో డస్ట్ అలా చేయకుండా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇలా అరేంజ్ చేస్తారనమాట. నిన్న చాలా ప్రిపేర్డ్గా వచ్చాము, కానీ వర్షం వల్ల అసలు ఎంజాయ్ చేయలేకపోయాము. అంటే ఒక రకంగా ఎంజాయ్ చేయలేకపోయాము. సో ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఎండ్ ఉంది. సెకండ్ డే లక్కీగా వర్షం లేదు, సన్ ఉంది, సూర్యుడు వచ్చేసాడు. సో బీచ్లన్నీ కలకల్లాడుతున్నాయి. సో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇదిగోండి. సో ఇది గాయస్ మేము స్టే చేసిన హోటల్. అది మన సెకండ్ ఫ్లోర్ అక్కడ మనం. సో నిన్న మనం అంతా అక్కడే ఎంజాయ్ చేసాము. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్నీ ఆ లోపలే ఉన్నాయి. రిసార్ట్ చాలా బాగుంది. పిల్లలందరూ శాండ్ గేమ్స్ ఆడుకుంటూ శాండ్లో. ఇక్కడ అద్విగాడు అయితే శాండ్ గేమ్స్తో ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇక వచ్చేసాడు. Are you excited for beach? Yeah? Cuz what's up? Yo. నేను అది ఒక తన దోస్తం తెలియదు. భయపడాలి కదా నువ్వు. గైస్ హోటల్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఏ హోటల్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్.
నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్ని యాక్సెస్, బీచ్ యాక్సెస్, పూల్ యాక్సెస్, హాట్ టబ్ అన్నీ ఉన్నాయి. ప్రిఫర్ చేసుకొని నియర్ టు బీచ్ తీసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడో పార్క్ చేసుకొని ఇక్కడ దాకా కార్లో వచ్చి ఎక్కడ పార్కింగ్ అని వెతికి మళ్ళీ బీచ్లో తడిచి అదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ప్లాన్ చేసుకోండి. ఈ స్ట్రెచ్లోనే పనమా బీచ్ స్ట్రెచ్లో మొత్తం హోటల్స్ ఉంటాయి. సో ఈ స్ట్రెచ్లో తీసుకుంటే కనుక ఈజీ యాక్సెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్దాము. అక్కడ హౌసెస్, ఒక్క హౌస్ మాత్రం రివర్స్లో ఉంటుంది. వండర్ వర్క్స్ హౌస్ సంథింగ్ ఏదో అంటారు. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వండర్ అయిపోవాల్సిందే. గాయ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బీచ్ యాక్సెస్. హోటల్ నుంచి స్ట్రైట్ ఇన్ టు బీచ్. ఓషన్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇస్ చేంజ్ టు గల్ఫ్ ఆఫ్ అమెరికా వాటర్స్. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along. Yeah, we've been playing stupid games, the situation rotates, and they say communication save relations. Okay, medicated how I'm patient, wasting time ain't the way, 'cause I can see it on your face. I've been tossing, turning, staying up all night long. I've been calling, yearning. గైస్ చూస్తున్నారు కదా, వెనకాల బిల్డింగ్ అంతా రివర్స్లో ఉంది. ఇదిగో కావాలనే రివర్స్లో కట్టారు. కన్స్ట్రక్షన్ వండర్ ఇది, చాలా బాగుంది. మీరు పైన చూస్తుంటే ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇంచ్ డీటెయిలింగ్ చాలా క్లియర్గా ఉంది. కంప్లీట్గా ఒక ఇల్లు రివర్స్ అయిపోతే, భూమి లోపల నుండి వచ్చి రివర్స్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. అలా కన్స్ట్రక్ట్ చేశారు. అది ఒక వండర్. రియల్ గా చూస్తే ఏదో నిజంగానే ఒక పెద్ద సూపర్ మ్యాన్ వచ్చి ఒక ఇల్లుని తీసి ఇలా రివర్స్ లో ఎలా ఉంటుందో అలా ఉంది. అంత ఎఫెక్టివ్ గా బాగా కట్టారు. సో ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. విండోస్ కానీ ఎవ్రీథింగ్. ఆ బ్రేక్ వచ్చినట్టు, ఇప్పుడు రివర్స్లో అయితే బ్రేక్ అవుతుంది కదా బిల్డింగ్, సో బ్రేక్ వచ్చినట్టు కూడా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి అక్కడ ఆ సిమెంట్ మొత్తం బ్రేక్ అయినట్టు, ఎవ్రీ ఇంచ్ సో క్లియర్. ఆ ఫైర్ది కూడా పైన రెడ్ కలర్లో కనిపిస్తుంది గైస్, ఎంత క్లియర్గా ఉందో. ఇది సైడ్ వ్యూ చూపించాను మీకు, ఫ్రంట్ వ్యూ చూడండి. అమేజింగ్. ఆ పిల్లర్స్ అన్నీ బ్రేక్ అయినట్టు ఎంత క్లియర్గా కనిపిస్తుంది. చూడండి కింద, ఇది మెయిన్ రూఫ్ అంతా రివర్స్లో కనిపిస్తున్నట్టు. విండోస్ కనిపిస్తున్నాయి అక్కడ, పైన స్ట్రీట్ లైట్స్ కూడా. ఇక్కడ నుంచి చూడండి, వావ్, మొత్తం కవర్ అవుతుందో లేదో కానీ నేను కుదిరితే కదా బిల్డింగ్ ఈ రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళి, అది కూడా ఇంకొక అమ్యూజ్మెంట్ పార్క్ లానే, ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్ లానే, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి షిప్ గురించి. సో నేను అటు సైడ్ వెళ్ళి కుదిరితే అటు సైడ్ వెళ్తే ఫుల్ బిల్డింగ్ క్లియర్గా కనిపిస్తుంది. అటు వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. గైస్ ఇందా చెప్పా కదా బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని, ఇటు సైడ్ వచ్చేసాను. ఇది కూడా ఇంకో అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పా కదా. ఇటు సైడ్ నుంచి బిల్డింగ్ ఎంత క్లియర్గా కనిపిస్తే చూపిస్తాను మీకు. ఆ వండర్ వర్క్స్ రివర్స్లో ఉన్నది ఇలా ఉంటుంది. మంచిగా స్ప్రే కొట్టుకున్నాక ఇలా రుద్దుకుంటే ఉంటుంది. అది తల్ల ఆడతాం అనమాట. కాళ్ళకు కూడా కొట్టుకోవాలి, తల్ల ఆడాలి. కాళ్ళకు కూడా కొట్టుకొని ఇట్లా మొత్తం బీచ్కి వెళ్ళే ముందు మనం ఇట్లా ప్రిపేర్డ్ ఉండాలన్నమాట. వెళ్ళే ముందు ప్రాసెస్ ఇది. అయినా సరే నల్లగా ఉన్నాడేంది అని చెప్పి అనుకోకూడదు, నల్లగానే ఉంటాయి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. జస్ట్ స్కిన్ ప్రొటెక్షన్, ట్యాన్ అవ్వడం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్ప్రే కొట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ తినుంది కాబట్టి ఇక్కడ నల్లగా కొడుతుంది. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎట్లుంటది, ఇండియాలో ఉన్న గాయస్, అమెరికాలో ఉన్న గాయస్. మేము మళ్ళీ పనామా బీచ్కి వస్తాం, మళ్ళీ బీచ్ని చూపిస్తామని చెప్పి మళ్ళీ చెప్తున్నా. ఇందాక దాకా హాలిడే ఇన్ ప్రైవేట్ బీచ్లో ఉన్నాము, ఇప్పుడు పబ్లిక్ బీచ్కి వచ్చాము. సో పబ్లిక్ బీచ్లో క్రౌడ్ ఇంకొంచెం ఉంటారు. సో లెట్స్ గో అండ్ రాకెట్. గైస్
పనామాలో స్పెషాలిటీ ఏంటంటే వైట్ శాండ్ బీచ్. ఈ వైట్ శాండ్ బీచ్ ఫేమస్ అనమాట. హే మ్యాగీ, వాట్ ఆర్ యూ డూయింగ్? లెట్స్ గో ఇన్. సో వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అనమాట. రవితేజ, మణికంఠ, ఈజ్ దేవరా గాయ్, శ్రీకాంత్. Tell me baby what's the problem, 'cause I keep trying to figure it out. Oh no, oh no. Tell me baby what's the problem, I'm only picking up what you're putting down. You'll be tripping, I don't know what about. So what's the problem right now? Okay, now hold up. Let me get something right off my chest. I've been meaning to read into it, time to put it to rest. Is it stress? Is it that I ain't answer your text? Don't you treat it like amnesia, you know I always forget. Stirring the pot real hot, watch how the plot thickens. Around the clock, tick tock, need more than 20 seconds to get your attention before. మీకు ఫ్యామిలీ పర్సన్ అంటే ఏంటి తెలుసా? రెస్పాన్సిబిలిటీ అంటే ఇక ఇది ఇట్లుండాలన్నమాట. ఫ్యామిలీ పర్సన్ అంటే 2 హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, నేను చూసుకుంటా, రెస్పాన్సిబిలిటీ నాది, కిడ్ని నేను చూసుకుంటా, యుద్ధం చేయండి మీరు వెళ్ళని చెప్పి వాళ్ళ నేనున్నా నాయనమ్మ అని చెప్పి 2 హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని కిడ్ని పట్టుకొని ఒడ్డున నుంచున్నాడు, సముద్రం ఒడ్డున నుంచున్నాడు. హాయ్, లోపల హ్యాపీగా వామ్గా శాండ్ లోపల ఉన్నాడు. హౌ డు యూ ఫీల్? టైట్, చాలా టైట్గా ఉందని చెప్తున్నాడు లోపల. పాప కూడా లోపల శాండ్ వేస్తూ మంచి లోపల హ్యాపీగా వామ్గా ఉన్నాడు తను. ఫ్యామిలీ అంతా ఉన్నారు. యో ఎంజాయ్. అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. అక్కడ కొత్తను చేపలు పడుతున్నాడు, చూసారా? చేతిలో వల ఉంది. ఇగో ఇక్కడ కూడా ఫిషింగ్ పడుతున్నారు. చేప పడిన ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి ముందే ఇలా పెట్టి వల మీకు కనిపిస్తుందో లేదుగో వెళ్తున్నాడు లోపలికి, పడుతుందా లేదా మంచి టైం చూసుకొని వలేద్దామని చెప్పి చూస్తున్నాడు అనమాట. ఎండలో గట్టిగా ట్యాన్ అయిపోయాం గైస్. ఇదిగోండి నా ప్రియమైన భార్య కింద షెల్స్ గవ్వలు ఏరుకుంటుంది గైస్. ఎందుకు? ఇక్కడ సీగల్స్ ఉన్నాయి, మనం దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోతాయి. చూడండి ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. నా వైపు వస్తున్నాడు అని చెప్పి స్లోగా ఎగురుతున్నాయి. చూడండి అదిగో స్లోగా ఎగురుతున్నాయి. అదిగో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. పరిగెడుతుంది, అదిగో పరిగెడుతుంది. పట్టుకుని ఏంటి మమ్మీ ఎవడీడు? అవునా, నువ్వు కూడా తీసుకుంటావా? హే గాయ్స్, ఐస్ క్రీమ్తో కాదు, బీచ్ లో ఐస్ క్రీమ్, వేడి వెదర్లో చల్లటి ఐస్ క్రీమ్. అంతా అయిపోయింది. బీచ్కి పనామాకి బాయ్ చెప్తున్నాము. సో మొత్తం కాళ్ళు చేతులు మొత్తం చెప్పులంతా ఇసుక. సో ఇక్కడ కనుక్కుందాం, ఇక్కడ కనుక్కొని వెళ్ళిపోదాం. గైస్ బీచ్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ షవర్స్ అనమాట. ఇవన్నీ షవర్స్. గైస్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. మెక్సికన్ ష్రింప్ టాకోస్ ఆర్డర్ చేసాము అండ్ చీజ్ కచీడి చికెన్ కచీడి ఆర్డర్ చేసాము. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. చికెన్ కచీడియా గైస్. ఇది వచ్చేసి ష్రింప్ టాకో అండ్ ఇది వచ్చేసి చికెన్ టాకోస్. గైస్ ఫుడ్ నీట్ గా తినేసాము. కొంచెం డౌట్ఫుల్ ఉండే పక్కనే ఉంది ఎలా ఉంటుందని. ఓకే డీసెంట్ గానే ఉంది, చాలా నీట్ గా ఉంది. బాగుంది ఫుడ్. బేసిక్ గా అది పక్కనే ఉంది కదా ఏమో
కథ చేస్తారని డౌట్ పుట్టింది. ఓషన్ పక్కనే ఉంది కదా, ఫుడ్ బాగుంటుందో లేదో అనుకున్నాం కానీ చికెన్ టైగర్స్ అంత బాగాలేదు. బీచ్ పక్కనే ఉన్న డియాగోస్ ఒక రెస్టారెంట్ ఉంది, మెక్సికన్ రెస్టారెంట్. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇటు సైడ్ ట్రై చేయొచ్చు. సో బాయ్ బాయ్ పనామా అంటూ ఇప్పుడే రోడ్ ఎక్కాము.